డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు వినగానే తెలుగు ప్రజల గుండెల్లో తెలియని అభిమానం, ఆనందం. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో మడమతిప్పని యోధుడిగా, మునిగిపోతున్న కాంగ్రెస్ ఓడను ఒంటి చేత్తో ఒడ్డున వేసిన మొనగాడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా జనహితం అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో 1949 జూలై 8న జన్మించారు. తండ్రి రాజారెడ్డి నుంచి వారసత్వంగా బాల్యం నుంచే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. బళ్ళారిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వైఎస్ఆర్ విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీని అభ్యసించారు. ఆ తర్వాత గుల్బర్గా యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. తదనంతరం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు ఉండడంతో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు వైఎస్. డాక్టర్ పట్టా పుచ్చుకున్న రాజన్న పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తన విద్యాభ్యాసం అనంతరం పుట్టినగడ్డ మీద సేవ చేయాలనే ఆలోచనతో ఆయన పుట్టిన ఆసుపత్రిలోనే ప్రజలకు ఉచిత వైద్యం అందించి అనారోగ్యుల పట్ల వైద్యుడి రూపంలో దేవుడయ్యారు. వైద్యునిగా ఉచిత సేవలు అందించినప్పటికీ ఆ సేవలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మాత్రమే వినియోగించుకుంటున్నారని గ్రహించిన వైఎస్ఆర్ దానిలో సంతృప్తి చెందలేకపోయారు. రాష్ట్ర ప్రజలందరికీ ఏదో విధంగా సేవ చెయ్యాలని తపించారు. ఆ తపనలో నుంచే పుట్టిన ఆలోచనే రాజకీయం. రాజశేఖర్ రెడ్డికి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. యువజన నాయకుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వడివడిగా రాజకీయాల వైపు అడుగులు వేశారు రాజన్న. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలున్న వైఎస్ఆర్ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనే ఆయనని రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. దీంతో తన 26వ ఏట ప్రత్యక్ష రాజకీయంలోకి రంగప్రవేశం చేశారు వైఎస్ఆర్. యువతకు స్ఫూర్తినిస్తూ కడప జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పదవిని చేపట్టారు. తనదైన శైలిలో యువనేతగా ప్రజాసేవలో దూసుకుపోతూ 1978లో పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారే విజయం సాధించారు. శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఆయన రాజకీయ సునామీ మొదలైంది. అప్పట్లో జనతా పార్టీ ప్రభంజనాన్ని ఎదుర్కొని విజయం సాధించిన వెంటనే ఆయనను మంత్రి పదవి వరించింది. 1980 నుంచి 1983 వరకు గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలక మంత్రి పదవులను నిర్వహించి అధిష్టానం దృష్టిలో తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు రాజశేఖర్ రెడ్డి. యువజన నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ఆర్ రాజకీయ చతురతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు రాష్ట్రంలో ఎంతో కీలకమైన పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది. 1983లో మొదటిసారిగా, 1998లో రెండవసారి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీకి సారథిగా పనిచేశారు వైఎస్ఆర్. వైఎస్ఆర్ ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజల తరపున నిర్విరామ పోరాటం చేసి తన రాజకీయ చతురతతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పుట్టించి ప్రజా నేతగా ఎదిగారు. 1999లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీకి చుక్కలు చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టును సంపాదించిన వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజల హృదయాలను దోచుకున్నారు. సినీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని ఎదుర్కొని కడప జిల్లాలో పులివెందుల నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే. అప్పట్లోనే రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజలు ఎంత విశ్వాసం చూపారో ఈ విజయం బట్టే చెప్పవచ్చు. రాష్ట్రంలో బలమైన అధికార పార్టీగా అవతరించిన టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమాలకు సహకారం అందిస్తూ మంచి ప్రతిపక్ష నేతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పటిష్టపరచడంలో కీలక పాత్ర వహించారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులను చేశారు.